మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు వివరాలకు కాల్ చేయండి. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మోకాళ్ళ నొప్పులు అధికంగా అయిపోయాయి మేడం. ఈ మోకాళ్ళ నొప్పులతో మాకు అసలు ఏ పనులు చేసుకోలేకపోతున్నాము. అండ్ ఇంతకుముందు బాగా వాకింగ్‌కెళ్ళేవాళ్ళం, రన్నింగ్‌కెళ్ళేవాళ్ళము. అండ్ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటి నుంచి చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు మోకాళ్ళ నొప్పులొస్తే వాకింగ్, రన్నింగ్ చేయొద్దని చెప్పేసి ఇంట్లో కూర్చుంటున్నాము. దానివల్ల బరువు పెరిగిపోతున్నాం. ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఏమన్నా చెప్పండి మేడం సలహాలు అని చాలామంది మన దగ్గరికి వచ్చేవాళ్ళు, రాని వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు. రావాల్సిన అవసరం ఏం లేదు. అడగాల్సిన అవసరం కూడా అసలు లేదు. జస్ట్ నేను చెప్పిన పద్ధతి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒకవేళ అధిక బరువు ఉంటే కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. వెరీ సింపుల్. ఎందుకంటే మనం బరువు పెరిగిపోతున్నాం అనుకోండి, ఈ బాడీ మొత్తము మోకాళ్ళ చొప్పు ఇంతుంటది. పటెల్లా బోన్ అంటారు దీన్ని. ఆ బోన్ ఎంత బేర్ ఏడ్ చేయగలుగుతది మన బరువు? బరువు తగ్గాలి ఖచ్చితంగా. సో, అరిపాదాలు కూడా మంటలు అండ్ యాంకిల్ అంటే మడమల నొప్పులు వస్తున్నాయి అంటుంటారు. ఈ బాడీ బరువంతా అరిపాదాలు మోయాలి. ఆహ్, అక్కడ యాంకిల్ జాయింట్ మోయాలి. మోకాళ్ళు మోయాలి. సో, ఖచ్చితంగా రాను 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 డ్యామేజ్ అవ్వడం, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, మోకాళ్ళ నొప్పులు రావడం అనేది కామన్. 80% ఆఫ్ మోకాళ్ళ నొప్పులు రావడానికి మూల కారణం అధిక బరువు. బరువు అధికంగా ఉంటే ఆ బరువునంతా బేర్ చేయలేవు కాబట్టి ఇవి రాను 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 కరిగిపోవడము, కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, లిగమెంట్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతా ఉంటాయి. అంటే బరువు అనేది కంట్రోల్ చేసుకోవాలి. బరువు ఎలా కంట్రోల్ చేసుకోవాలి మేడం? ఏం చేసినా బరువు తగ్గట్లేదు అని చెప్తుంటారు. బరువు ఏముందండి? కంట్రోల్‌లో తింటే బరువు తగ్గిపోతాం. దానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేదు. ఏం తినాలి పొద్దున్నే? ఇప్పుడు నాలుకను మనం కంట్రోల్ చేసుకోలేదనుకోండి, తింటూనే ఉంటాం, తింటూనే ఉంటాం. కడుపుదేముంది తీసుకుంటూనే ఉంటది, తీసుకుంటూనే ఉంటది. అరిగింపు అయితే చేసుకోలేదు. పెద్ద అమ్మలో చెప్పేవాళ్ళు. మా అమ్మ కూడా చెప్పేది. కళ్ళు కావాలంటే కడుపు నీకు కళ్ళు కావాలంటే అన్నీ కడుపు వద్దంటది అని చెప్పేది. సో, తింటా ఉంటే మన కళ్ళు అన్నీ కావాలంటుంటాయి. కడుపు మాత్రం పాపం అది అలిసిపోయి తీసుకున్నంత తీసుకొని మిగతాదంతా ఇంకెక్కువైపోతే వామిటింగ్ లాగా అయిపోతది కొంతమందికి. సో, ఫుడ్ అనేది చాలా అరిచేయంత పొట్ట మనది. ఇదే గుర్తుపెట్టుకోండి. ఈ అరిచేయంత పొట్టకి ఎంత ఇవ్వగలుగుతాం ఫుడ్ ఇంతే ఇవ్వాలి. మోర్ దెన్ ఇస్తే ఇచ్చినా మీకు తీసుకుంటది పొట్ట. తీసుకొని అరిగింపు చేసుకోలేక ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయి బరువు పెరిగిపోవడం, మోకాళ్ళ నొప్పులు రావడం, షుగర్‌లు రావడం, బీపీలు రావడం ఇంక రకరకాల సమస్యలు. కాబట్టి మోకాళ్ళ నొప్పులకి రెమెడీలు పక్కన పెట్టి ఫస్ట్ రెమెడీ నేను ఎలాగో చెప్తానో అవి పక్కన పెట్టి, మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే డెఫినిట్‌గా మీరు బరువు తగ్గాలి. పొద్దున్నే లేచి కొద్దిగా బూడిద గుమ్మడికాయ ముక్కలు 4 ముక్కలు, చిన్న అల్లం ముక్క, పుదీనాకులు 10 ఆకులు, కీరా ముక్కలు 4 ముక్కలు ఇవి నీళ్ళలో ఏసి లైట్‌గా మరిచుకొని ఫిల్టర్ చేసుకోండి. డెఫినిట్‌గా చెప్తున్నాను. ఈ వాటర్ ఎవరైతే ప్రతిరోజు తాగడం స్టార్ట్ చేస్తారో బరువు తగ్గడం డెఫినిట్‌గా జరుగుతది. ఏముంది బూడిద గుమ్మడికాయ ఉంటది కదా! బయట బూడిదంతా కడిగేసి ముక్కలు ముక్కల్లా కట్ చేసుకొని 4, 5 ముక్కలు నీళ్ళలో వేసుకుంటారు. జస్ట్ పొద్దున్నే లేచి ఒక గ్లాస్ నీళ్ళలో బూడిద గుమ్మడి కీరా ముక్కలు 4, చిన్న అల్లం ముక్క, పుదీనాకులు 10 ఆకులు ఏసేసి కొద్దిగా జీలకర్ర కూడా ఏయొచ్చు. లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని మంచిగా ఓ పెద్ద గ్లాసులో తాగండి. 250-300 ఎంఎల్ పొద్దున్నే వాటర్ తాగండి. బాడీ ఉల్కాగా అనిపిస్తది. చాలా ఫ్రీగా అనిపిస్తది. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కూడా రాగి జావ తీసుకోండి. రాగి పిండి, జొన్న పిండి. రాగి పిండిలో ఎంత బలం, నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తాయి. ఐరన్ కూడా బాగా పెంచుతాయి. కాబట్టి రాగి పిండి, జొన్న పిండి ఒక గ్లాస్ నీళ్ళలో ఇదొక స్పూన్, ఇదొక స్పూన్ ఏసి ఉడకబెట్టండి మంచిగా. కొన్ని నువ్వులేయండి, కొన్ని పంకిన్స్ ఎయండి, కొన్ని వాటర్ మిలన్స్ ఏసి, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ ఏసుకొని బాగా ఉడకబెట్టుకొని కొద్దిగా సాల్ట్ ఏసుకొని ఒక బౌల్‌లో తీసుకోండి. మాకవన్నీ టేస్ట్ నచ్చవు మేడం. కొద్దిగా వెజిటబుల్స్ ఏసుకోండి. టేస్ట్ కోసం అనుకుంటే మోకాళ్ళ నొప్పులు జీవితాంతం భరించలేం కదండీ! టేస్ట్ పక్కన పెడదాం కొన్ని రోజులు. మోకాళ్ళ నొప్పులు సెట్ అయిపోయి బరువు తగ్గిపోతే తర్వాత కొద్దిగా మనకు ఒక అవగాహన వచ్చేసుంటది. అంటే మనం అప్పుడు కావాలంటే ఎక్కువ తినలేము. లిమిట్‌గా తింటాం. ఫస్ట్ అయితే బరువు తగ్గాలి. ఇలా జావ తీసుకోవడం. లంచ్‌కొచ్చాక రైస్, తక్కువ రైస్, ఎక్కువ కర్రీలు, ఆకుకూరలు బాగా తీసుకోవడం. డిన్నర్ కూడా ఎర్లీగా జొన్న రొట్టె గాని, రాగి ఏది తిన్నా నేను వద్దనట్లేదు. ఏది తిన్నా సరే గుర్తుపెట్టుకోవాల్సింది మన పొట్టింతే. ఎంత తినాలో అంతే తినాలి. ఫుడ్డే కదా! కొద్దిగా మనకి ఇష్టమైన ఫుడ్ ఇడ్లీ తిందామా, పెసరట్టు తిందామా, పోహా తిందామా, ఏదైనా తిందాం. లిమిట్‌గా తిందాం అంతే. మీరు ఏది తిన్నా నేను వద్దనట్లేదు. లిమిట్‌గా కొద్దిగా కంట్రోల్ చేసుకుంటా రోజు బాగా తినే వాళ్ళకి ఇంత తినే వాళ్ళకి రోజు ఇంత పెట్టేస్తే కష్టం. ఆ రోజు కళ్ళు తిరిగిపోతాయి వాళ్ళకి. ఇంత తినే వాళ్ళకి ఇంత పెడదాం. ఇంత తినే వాళ్ళకి ఇంత స్లోగా ఇంత తీసుకుంటారు ఫుడ్ ఇంక వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా సరే మనం బాగా తింటూ ఒకసారిగా డైట్‌లోకి వచ్చినప్పుడు అప్పుడే కంట్రోల్ చేయలేము. కొద్దిగా మనకు అవగాహన ఉండాలి. చిన్న కొద్ది కంట్రోల్ చేసుకుంటా వస్తే స్లోగా ఒక మీల్‌కొచ్చాక ఇంత తినేయడం స్టార్ట్ చేస్తాం. ఇంత అరిచేంత తింటాం మనం. 10 రోజులు పడతది, 15 రోజులు పడతది, 20 పట్ని ఏముంది ఇన్నే రోజులు బరువు భరించామంట. స్లోగా తగ్గించుకుంటూ వస్తే ఈజీగా తగ్గిపోతాం. బరువు ఏముందండి తక్కువ కాదంటే బరువు తగ్గిపోతాం. ఏ ట్రీట్మెంట్‌లు అవసరం లేదు. అది స్పెషల్లీ కొన్ని ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రాకుండా ఉండడానికి కొద్దిగా మునక్కాయలు, టమాటాలు, సొరకాయ, బీరకాయలు, వెజిటబుల్స్ ఎక్కువగా, పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కొద్దిగా ఆల్మండ్స్, వాల్నట్స్ అప్పుడప్పుడు ఇవి యాడ్ చేసుకుంటున్నాం అనుకోండి ఇదే డైట్‌లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ రావు.
స్వతహాగా ఎవరైనా తగ్గొచ్చు బరువు. బరువు తగ్గడానికి పెద్ద స్పెషలిస్టులు అవసరం లేదు. జస్ట్ మనం కంట్రోల్గా తినాలి, న్యూట్రిషన్ పర్ఫెక్ట్గా ఉండాలి చూసుకోవాలి. అండ్ బరువుతో పాటు మీకు ఏమైనా అదర్ దెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే బరువుతో పాటు థైరాయిడ్ ఉందా, బరువుతో పాటు బీపీ ఉందా, బరువుతో పాటు డయాబెటీస్ ఉందా, బరువుతో పాటు మోకాలు నొప్పులు ఉన్నాయా, బరువుతో పాటు ఇంకేమైనా ఇష్యూస్ ఉందా, అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీకు ఏ ఇబ్బంది వచ్చింది ఆ ప్రాబ్లమ్ దాన్ని పాయింట్ చేసి ఆ పాయింట్ తగ్గించుకుంటూ బరువు తగ్గిస్తే సరిపోతుంది. అంతే. సో మోకాలు నొప్పులు ఉంటే ఖచ్చితంగా బరువు తగ్గాలి. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి కాబట్టి కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు డైలీ దోరగా వేపేసుకొని దాన్ని ఒకటి లేదా 2 స్పూన్లు తింటా ఉంటే సరిపోతుంది. ఓకే. అండ్ మోకాలు నొప్పులు ఉంటే అధికంగా కొద్దిగా నువ్వుల నూనెలో వాము పువ్వు అని దొరుకుతుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను. వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం, హారతి కర్పూరం కానీ నార్మల్ కర్పూరం ఏదన్నా పర్లేదు, ముద్ద కర్పూరం కానీ 50 గ్రాములు వేసుకొని ఒక ½ లీటర్ నువ్వుల నూనె వేసి కలిపి పెట్టేసేయండి. వేడి చేయాల్సిన అవసరం లేదు, కలిపేస్తే చాలు. అది కలిపేసిన దాన్ని రోజు మోకాల దగ్గర, మోకాల కింద భాగంలో మర్దనా చేసి పైన భాగంలో మర్దనా చేయండి. అంతే. ఇది మర్దనా చేసుకుంటా ఉండి డైట్ కంట్రోల్ చేసుకుంటా తొందరగా చిన్న ఎక్సర్సైజ్ చేసుకు కాళ్ళు స్ట్రైట్గా పెట్టి కాళ్ళు ఊపడము, మనం ఇది పాదం అనుకోండి, పాదాన్ని కలపడం, ఇది మోకాలు అనుకోండి, పాదాన్ని కలుపుతుంటే ఇక్కడ రియాక్ట్ అవుతుంది ఆపోజిట్. ఇలా కాలు ముందుకి వెనక్కి చేయడం చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఇది ఎన్ని రోజులు చేయొచ్చు అంటే చేద్దాం ఉందాం. రోజు హెల్తీగా ఉండడం మంచిదే కదా. ఒకటే రోజులు తగ్గింది అనుకోండి అది టెంపరీ. స్లోగా తగ్గుతూ ఒక 1 మంత్లో పర్మనెంట్గా పోయింది అనుకోండి అది పర్మనెంట్ మనకి. సో ఖచ్చితంగా తగ్గుతాయి. ఆ నమ్మకంతో ప్రతిదీ మనం హెల్తీగా చేస్తే హ్యాపీగా చేస్తూ ఉండాలి. తగ్గిపోయిందని ఆపేయద్దు. తగ్గిపోయినా సరే మనం హెల్తీగా ఉండడానికి చేస్తూ ఉండాలి. సో ఖచ్చితంగా చేయండి. మోకాలు నొప్పులు తగ్గుతాయి, హెల్తీగా కూడా ఉంటారు. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.